ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఏశావును పిలిచి, నాన్న నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యాలు సిద్ధపరచు అన్నాడు. నాకిష్టం అని అన్నాడు కదా. ఇక్కడ ఈ స్థలంలో ఇస్సాకు దేవుని చిత్తమేంటో తెలుసు, కానీ తన ఇష్టాన్ని జరిగించడానికి ప్రాకులాడుతున్నాడు. వారు పుట్టక మునిపే స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఇదిగో రెబ్కా, ఇస్సాకు నా వైపు చూడాలి. రెబ్కా గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, ఆ చిన్నవాడు ఏలేవాడు అవుతాడు. అతనిలో నుంచి రాజులో నేను పుట్టిస్తా, యాకోబులో ఉదయ నక్షత్రం ఉదయిస్తా. ఇలా గొప్ప గొప్ప ప్రవచనాలు యాకోబును కూర్చున్నాయి. యాకోబు శిరస్సుగా ఉండాలి, దేవుని సంకల్పం. దేవుడు తన సంకల్పాన్ని ఇస్సాకుకు బయలుపరచకుండా మర్మంగా ఉంచలేదు. వాళ్ళు పుట్టక మునిపే దేవుడు బయలుపరిచాడు. నా వైపు చూడండి, పుట్టక మునిపే. మరి పుట్టక మునిపే బయలుపరిచినప్పుడు ఇస్సాకు ఎవరిని పిలిచి ఆశీర్వదిస్తాననాలి? యాకోబును ఆశీర్వదించడం దేవుని చిత్తమా కాదా? రెండో మాట చెప్తాను. ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తమేంటో తెలుసు, కానీ అనండి పెద్దగా, దేవుని చిత్తమేంటో తెలుసు, కానీ ఏంటి దేవుని చిత్తం? కానీ ఎవరిని ఆశీర్వదించాడు అంటే, ఆ ఇంట్లో దేవుని చిత్తం కంటే, దేవుని ఇష్టం కంటే వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకునే వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు. అమ్మా, అయ్యా, సంఘంలో నా చిత్తం సిలువేయబడి దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నీ పిల్లల వివాహ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో నువ్వు తీసుకునే ప్రతి అడుగు, దేవా నేను ఇలా వెళ్ళటం నీ చిత్తానుసారమా కాదా? ఈ మార్గంలో వెళ్ళటం ఇది నీ సంకల్పమా కాదా? దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. మరోసారి చెప్దాం, నిరంతరము నిలుస్తాడు. మరోసారి, ఎంతకాలం నిలుస్తాడు? పరలోకంలో నిరంతరము వాడు నిలిచేవాడిగా ఉంటాడు. ప్రతి విషయంలో మీకు పిల్లలకు వివాహ వయసు వచ్చింది, ఎవరిని బిడ్డలారా, ఏ అబ్బాయినో నచ్చాను, మెచ్చాను, అతడు అన్యుడైనా పర్వాలేదు, విగ్రహారాధికుడైనా పర్వాలేదు, నేను మనసిచ్చాను అని నీ సొంత చిత్తానికి నిన్ను అప్పగించుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, పతనమైపోతాయి, విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. పి జోషి గారు, వారు రేడియో వర్తమానికులు. వారు రేడియో వర్తమానాలు అందించే దినాల్లో నేను చిన్నప్పుడు విన్న మాట నాకు బాగా గుర్తు. రేడియోలో వర్తమానం అందించే రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివే ఒక అమ్మాయి జోషి అన్న దగ్గరికి వచ్చి, అన్న నేను మా క్యాంపస్లో, మా యూనివర్సిటీలో ఒక అబ్బాయిని ప్రేమించా, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీకు తెలుసు కదన్నా, ఆడపిల్ల హృదయంలో ఒక్కరికే చోటు ఉంటుందని. నా హృదయంలో పలానా అబ్బాయికి చోటిచ్చా, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ విషయంలో దేవుని చిత్తమేంటో కనుక్కొని ప్రార్థన చేసి నాకు చెప్పండి అన్న అందట. వెంటనే అయ్యగారు అడిగారట, బాబు బాప్తిస్మం తీసుకున్నాడా? వెంటనే అమ్మాయి చెప్పింది, లేదన్నా, పూర్తిగా అన్యుడు, తరతరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నవాడు, యేసు ప్రభు అంటే అసలు తెలియదు అన్నయ్య. కాకపోతే నా ధైర్యం ఏంటంటే, భార్య తన సత్ప్రవర్తన ద్వారా భర్తను, చూసారా దీనికి భలే గట్టిగా చెప్పారు, తన భర్తను రాబట్టుకొనవచ్చును అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది కదా అన్నయ్య, అందుకని నేను చేసుకుందాం అనుకున్నాను, అయినా మిమ్మల్ని అడిగి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను అని అందట. సేవకుడమ్మ, దీని విషయమే దేవుని చిత్తం కనుక్కోవటానికి మోకరించి ఉపవాసం ఉండి కడుపు చంపుకొని నీ చిత్తం ఏంటో బయలుపరచు, నీ సంకల్పం ఏంటో బయలుపరచు అని దీనికి దీర్ఘ ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో దేవుని చిత్తం ఆల్రెడీ రివీల్డ్, ప్రత్యక్షపరచబడింది. ఏం ప్రత్యక్షపరచబడింది? విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదు. చీకటికి వెలుగుకు పొత్తు ఎక్కడ?
దేవుని ఆలయాలకు విగ్రహాలతో సంబంధం ఏంటి? ఇది దేవుని చిత్తం కాదు, పొరపాటును వివాహం చేసుకోకూడదమ్మా అని అంటే మనసులో అనుకుందట. బయటకు వచ్చి వాళ్ళ అమ్మకు కూడా చెప్పిందట. అందుకే నేను పాస్టర్ గారి దగ్గరికి రానందే. అసలు మన దేవుడు ప్రేమాస్వరూపి. మనం అన్యులమై ఉంటే మనల్ని వెతుక్కుంటా రాలేదా? ఒకసారి నా వైపు చూసి చెప్పాలా, ఎవరమాట మనం అన్యులమైతే మనల్ని వెతుక్కుంటా రాలేదా? ఆయన రాబట్టే కదా మన రక్షభాగ్యం దొరికింది. అన్యులమని మనల్ని పక్కన పెట్టాడా? అలాగే మనం కూడా అల్లుళ్ళు చేసుకో. అందుకని నేను పాస్టర్లను అడగనందే, నేనే డైరెక్ట్గా అడుగుతానని చెప్పి ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిందట. దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ప్రార్థన చేస్తున్నానని బైబిల్ అట్లా ఓపెన్ చేసిందట. వేలు పెట్టింది బైబిల్ మీద. రావటం పరమగీతాలు వచ్చిందట. ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు 10,000. వెంటనే దేవా, నీ చిత్తాన్ని బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. ఇక పెళ్లి చేసుకోవటానికి వెళ్ళిందట. అన్నారట, వద్దు, చీకటికి వెలుగుకు పొత్తు లేదు, విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదు, వాక్యానికి విరుద్ధం. ఊరుకోండి అయ్యగారు, మీరు ప్రతిదానికి వాక్యం అడ్డు పెట్టి దేవుని చిత్తమని అనవసరంగా ఇచ్చేస్తారు. అన్యులమైన మనలను వెతుక్కుంటూ దేవుడు రాలేదా? కాబట్టి నేను కూడా వెతుక్కుంటా వెళ్తున్నా అన్యుడి దగ్గరికని మొత్తానికి పెళ్లి చేసుకుందట. అద్భుతం తెలుసా? పెళ్ళైన మొదటి రోజు రాత్రే కొట్టాడట. 3 రోజులు రోజు నలుగేనంట. నలుగంటే ఈ నలుగు అనుకునేరు కాక, చిన్నప్పుడు అమ్మా నాన్న కొడితే పక్కెంటోళ్ళు అనేవాళ్ళు, యారా రాత్రి పెళ్ళయిందంటగా. తెలుసా మీకు ఈ సంగతి? రాత్రి పెళ్ళయిందంటగా, బాగా నలుగుపడిందంటగా అనేవాళ్ళు. 3 రాత్రులు నలిగే ఏడ్చుకుంటా అమ్మ దగ్గరకు వచ్చిందట. అమ్మా, దేవుడు మాట్లాడితేనే కదమ్మా నేను ఆ పెళ్ళికి వెళ్ళి, దేవుని చిత్తం ఏంటో కనుక్కొనే కదా నేను వెళ్ళింది. ఎందుకు ఇట్లా జరిగింది? మరలా దేవుని అడుగుతానా కానీ మరలా ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా నీ చిత్తం కనుక్కొనే కదా నేను వెళ్ళిందని మరలా బైబిల్ తెరిచి బైబిల్లో వేలు పెట్టిందట. ఈసారి పరమగీతాలు రాలా, ఇర్మియా గ్రంథం వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? ఆ మాట నీతో చెప్పినది నేను కాదు అని వచ్చిందట. జోషి గారు చెప్పారు, పెళ్ళైన సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందో చంపబడిందో తెలియదో, చివరికి అమ్మాయి చచ్చిపోయిందట. తల్లి చెడుస్తూ అంటది, దేవుడు న్యాయవంతుడయ్యా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటాన్ని బట్టే మాకు ఈ నష్టం కలిగింది. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో ప్రతి విషయంలో ఏ అడుగు వేసేటప్పుడైనా, దేవా నా వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి? నా డబ్బు విషయంలో నీ చిత్తం ఏంటి? నా ఉద్యోగ విషయంలో నీ చిత్తం ఏంటి? నేను ఈ రీతిగా అడుగులు వేయొచ్చా, అడుగులు వేయకూడదని ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని అడుగు. మీరు అనొచ్చు, దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు మాట్లాడతాడా? ఈ దేవుడు మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి కాదు. తన ప్రజలతో ఆ కాలమందైనా ఈ కాలమందైనా వాక్యము ద్వారానైనా స్వరము ద్వారానైనా కళ ద్వారానైనా ఈ రోజుల్లో కూడా తన ప్రజలతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని చిత్తం ఏంటో నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తాన్ని జరిగించడం ప్రారంభించు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మాసాంతర కూటం అయిపోద్ది కదా. మాసాంతర కూటం అయిపోయిన వెరీ నెక్స్ట్ దేవుడు మాకు ఇచ్చే కానుకలో మొట్టమొదట దేని కొరకు ఖర్చు పెడతామో తెలుసా? ప్రతి నెల 1వ తారీఖు దేవుడు మాకు ఇచ్చిన ప్రతి దానిలో దశమ భాగం తీసి, దశమ భాగానికి మించి తీసి మన నాయకులు రాజశేఖరయ్య గారికి పంపిస్తాం. ఎందుకో చెప్పమంటారా? రాబడిలో 10వ వంతు ఇవ్వటం దేవుని చిత్తం. ఒకడు వర్ధిల్లిన కొలది దశమ భాగం ఇవ్వటమే కాదు, వర్ధిల్లిన కొలది దేవుని పని కొరకు ఖర్చు పెట్టడం, ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే వాక్యం అంటుంది కదా, లోకము దాని ఆశలు గతిస్తాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రతి విషయంలో మనం దేన్ని వెతకాలి? ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి
పిల్లలు కావాలని ప్రార్థించారు, కానీ పిల్లల్ని ఎలా పెంచాలో ప్రార్థించాల. రైట్. నెంబర్ 2, దేవుని చిత్తమేంటో తెలుసు కానీ వాళ్ళ ఇష్టాన్ని జరిగించారు. విన్నారా? 3వది అద్భుతమైన మాట, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ అనండి. ఏమంటారు ఆ చివరి చెప్పండి. పిల్లలు కావాలని ప్రార్థించారు కానీ పిల్లల్ని ఎలా పెంచాలో ప్రార్థించాల. అయిపోయింది కదా. దేవుని చిత్తమేంటో తెలుసు కానీ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చారు. ఇక్కడ చెప్పండి పెద్దగా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ పాము ముంగేసలు. ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటంటే ఈవిడేం చేసిందో తెలుసా? యాకోబుని పిలిచి, నాన్న యాకోబో, నాన్న యాకోబు రా రా రా. ఏంటమ్మా? మీ నాన్న మీ అన్నను ఆశీర్వదిస్తాడంట. నా మాటిని మీ అన్నలాగా వేషం వేసుకొని, మీ నాన్నకి ఇడిదిరిగి కళ్ళు సరిగ్గా కనపడవు కదా, మారు వేషం వేసుకొని నువ్వు మిమిక్రీ చేయటంలో అద్భుతమైనోడు కదా, మొత్తానికి నువ్వు మిమిక్రీ చేయటానికి వెళ్ళి కాస్త స్వరం మార్చి నువ్వు యాక్షన్ చేయను ఆయన అని. గమనించండి, భర్తను మోసపుచ్చటానికి, తండ్రిని మోసపుచ్చటానికి కడుపును పుట్టిన కొడుకునే రెడీ చేస్తాను. రెబెకా ఏం చేయాలి? యాకోబును ఆశీర్వదించడం దేవుని చిత్తం అని ఇస్సాకే తెలుసా, రెబెకా కూడా తెలుసా? అమ్మా చెప్పాలి. నా వైపు చూడండి. ఇస్సాకు నేను ఏశావును ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే బాధ్యత కలిగిన భార్య రెబెకా చేయాల్సిన పని ఏంటి? యజమానుడా, నీ మాట నేను కాదన్నయ్యా, కానీ మన ఇద్దరికి ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి. మన ఇద్దరికి ఒక యజమానుడు ఉన్నారు. ఎవరైనా, నీవైనా నేనైనా ఆ యజమానుడి మాట కింద బ్రతకాలి కదా. యజమానుడు ఏం చెప్పాడు? చిన్నవాడు యజమానుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇది దేవుడు బయలుపరిచాడు కదా. దేవుడు బయలుపరిచిన తర్వాత నీవు పెద్దోడిని ఆశీర్వదిస్తానంటావు, తప్పు కదయ్యా. దేవుని మాట ఉల్లంఘించినట్టు కదయ్యా, ఇట్లా చేయకూడదయ్యా అని చెప్తే బాగుండేదా, బాగాదా? మరి అట్లా చేసిందా? చెప్పాలి. చూడండి. చేసిందా? ఎందుకు చేయలేదు చెప్పండి. అయ్యా చెప్పండి గట్టిగా, మీకు తెలిస్తే అది చెప్పండి. మీకు తెలిసిందే ఇది. భర్త దగ్గరికి వెళ్ళి చిన్నోడిని ఆశీర్వదించడం కదా దేవుని చిత్తం, నువ్వు పెద్దోడిని ఎందుకు ఆశీర్వదిస్తావు? తప్పు కదయ్యా, అది దేవుడు మనకు చెప్పలేదు కదా అని భర్తతో చెప్పిందా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వినడు కాబట్టా. ఎవరు అన్నారు? వినడు కాబట్టా. అమ్మా, మీ భర్తలు మీ మాట వినకుండా ఒక్క పని చేస్తారా తల్లే? రిమోట్ అంతా మీ చేతులు. నేనాయా మ్యాక్సిమం మా బెదర్స్ ఎక్కువ శాతం డూడు బస్ ఉన్నాయి. అది దేవుని కృప అనుకోండి. ఇది ఆది నుంచి ఉన్నది. కొత్తగా అబ్రహాం ఎంతటోడే షారా ఈ మాట వినేను కదా. మంచిది, దేవుడిచ్చిన బంధం అది. ఆఫ్కోర్స్ కొన్ని ఇళ్ళల్లో ఉంటారు మూర్ఖ మహాశయులు. నీ మాట అనేది పో అని తిరస్కరించే మూర్ఖ మహాశయులు ఉంటారు. అట్లా మూర్ఖులుగా ప్రవర్తించి పతనమైపోయిన కుటుంబాలు ఉన్నాయి. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే, భార్య డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు భర్తకు చెప్పలా? ఎందుకు చెప్పలేదు తెలుసా? ఆ ఇంట్లో ఆ భార్యాభర్తలు ఎంత గొప్పోళ్ళు అంటే, పుట్టిన కొడుకులిద్దరిని పంచుకున్నారు. మాంసాన్ని పంచుకున్నట్టు, పొలాన్ని పంచుకున్నట్టు, ఇంటిలో భాగాన్ని పంచుకున్నట్లు, ప్రాపర్టీ పంచుకున్నట్లుగా పుట్టిన కొడుకులిద్దరిని పంచుకున్నారు. ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? పెద్దోడంటే నాకు ఇష్టం. ఏమేమందో తెలుసా? నాకు చిన్నోడు బంగారు కొండ, నా ముద్దుల కొండ, నా కలల రాజా, నాకు చిన్నోడంటే ఇష్టం. బైబిల్లో ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి అక్కడ రాయబడిందో చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 23వ వచనం. నో తమ్ముడు,
28వ వచనం చిన్న 25, 28 నేను చదువుతాను చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన ఈ మాట బాగుందా దరిద్రంగా ఉందా? ఏళ్ళింట్లోనే కాదు, కొన్ని ఇళ్లల్లో తండ్రి అంటాడు, నాకు పెద్ద అమ్మాయి అంటే మహా ఇష్టం, చిన్న అమ్మాయిని నువ్వు ముసలుడు అయిన తర్వాత చెప్తావు నాకు నీ పని అనుకుంటుంది. కొంతమంది చిన్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మై స్వీట్ హార్ట్, మై క్వీన్. అది వాళ్ళు వినేటట్లుగా వాళ్ళ ముందు అంటారు. నేనంట వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. ఆమేన్ చెప్పండి. ఏమన్నాను? పెద్దోడిని ఒక రకంగా తూచి, చిన్నోడిని ఒక రకంగా తూచి, అబ్బాయిని ఒక రకంగా తూచి, అమ్మాయిని ఒక రకంగా తూచి, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. అఫ్కోర్స్ చిన్నోడి ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉండొచ్చు, పెద్దోడి ప్రవర్తన దుష్ప్రవర్తన అయి ఉండొచ్చు. పెద్దోడి ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉండొచ్చు, చిన్నోడి ప్రవర్తన దుష్ప్రవర్తన అయి ఉండొచ్చు. అన్నంత మాత్రాన కడుపున పుట్టిన పిల్లలు కదా, వాళ్ళ ముందే నాకు పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం లేదు, నాకు చిన్నోడంటే ఇష్టం, పెద్దోడంటే ఇష్టం లేదని కన్న తల్లిదండ్రులే పిల్లల విషయమై ఇలా విభేదించుకుంటూ పోతా ఉంటే అది పెంపకం అందామా? అది సరైన క్రమశిక్షణ కలిగిన కుటుంబం అందామా? తల్లులారా, మీరు కూడా ఒకవేళ ఇళ్లలో ఇలాంటి బుద్ధిహీనపు మాటలు ఎప్పుడైనా పిల్లలు వినేటట్లుగా మాట్లాడుతున్నారేమో, తస్మా జాగ్రత్త. నాకు పెద్దోడంటే చాలా ఇష్టం, నాకు చిన్నోడంటే చాలా ఇష్టం, వాళ్ళు వినేటట్లుగా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే తెలియకుండా పిల్లల మధ్యలో విభేదాలు కలుగు చేసే వాళ్ళు అవుతారు. జాగ్రత్త. ఈమె డైరెక్ట్గా ఎందుకు వెళ్ళి చెప్పలేదో తెలుసా? ఒకవేళ చెప్పుంటే ఇస్సాకు ఏమైనావాడు తెలుసా? ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా, నువ్వు వస్తావు, ఎందుకు వస్తావు, నీకు చిన్నోడంటే ఇష్టంగా. నా మాట అర్థమైందా? ఇక్కడ నీకు చిన్నోడంటే ఇష్టంగా, అందుకని నువ్వు రాలేదు అని అంటదని చెప్పి, అని అంటాడని చెప్పి, అమ్మమ్మ వెళ్ళకూడదని చెప్పి తన కాళ్ళకు తానే తాళాలు వేసుకుంది. సరే తల్లి కదా, అటు భర్త కదా, తను ప్రేమించిన కొడుకే, నో డౌట్. అటువైపు కట్టుకున్న భర్త కదా. నేను మిమ్మల్ని అడుగుతా, చూపు సరిగ్గా లేదని గుడ్డివాడైన భర్తను మోసం చేయటం ఒక భార్యకు న్యాయమా? కట్టుకున్న భర్తను మోసం చేయటం భార్యకు న్యాయమా? ఎవరు సరిగ్గా చెప్పట్లా. భర్త జేబు దొంగలు ఎవరు చెప్పండి? అరే ఎంత పెద్దగా చెప్తున్నారో చూడండి. భర్త జేబు దొంగలు భార్యలంట. సరే అన్నా వైపు చూడండి. భర్తను మోసం చేయటానికి భార్యకి ఎట్లా సాహసించింది? కొడుకుని పిలిచి, భక్తి కలిగిన తల్లి చేయాల్సిన పని, రే నాన్న, మీ నాన్న ఆశీర్వదిస్తే ఆశీర్వదించాడు. నీవెవరవో తెలుసా? పరలోకపు తండ్రి చేత నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. ఒక మనిషి ఆశీర్వదించినంత మాత్రాన్ని ఎదుటోడు ఆశీర్వదించబడరా? తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, మరొకరిని దించుతాడు. హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. ఆయనకి అంగీకారంగా బ్రతుకు నాయనా. ఆయన మనసు గెలుచుకునేటట్టుగా బ్రతుకయ్యా. నీ తండ్రి నీకేమి ఇవ్వకపోవచ్చు, పరలోకపు తండ్రి తప్పకుండా నీకు ఇస్తాడు. ఆయనకి ఇష్టడిగా బ్రతుకు, ఆయన హృదయానుసారిగా బ్రతుకు అని కొడుకు నీతి పాఠం చెప్తే ఎట్లా ఉండేది? అరే, భర్త దగ్గరే కుట్రా, కుతంత్రమా? ఉంటారా ఎలాంటి స్త్రీలు? ఉంటారు కాబట్టే కదా ఇక్కడ జరిగింది. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా. అబ్బాయి ఎంత గట్టిగా చెప్తున్నారా తల్లి? ఉంటారు, కానీ ఆ జాబితాలో నువ్వు ఉండకుందువుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్.
రైట్. ఇప్పుడు కానీలు 3 అన్నాం, 4వ కాని చెప్తాను.